మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. వచ్చిన నిధుల్ని దారి మళ్లించడం అనేది ఈ ప్రభుత్వం చేసిన ముఖ్య ఈ గత 2019-24 మధ్య జరిగిన విషయం. అయితే దీన్ని సరిచేయాలి. 7 శ్వేతపత్రాలు తెచ్చినంత మాత్రాన పని అవ్వదు. అది ఒక మార్గం చూపిస్తుంది. ఎన్ని రకాల దోపిడీ జరిగింది, ఆ దోపిడీని ఏ స్థాయిలో దీన్ని మరి సరిచేయడానికి అవకాశాలు ఉన్నాయనే అంశాలని దృష్టిలో పెట్టుకొని అనుభవాన్ని రంగరించిన ముఖ్యమంత్రి గారు తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక దార్శనికమైన ఆలోచన దృక్పథాన్ని ఈ రాష్ట్రం ముందు ఉంచారు. అదే గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, దీన్ని అమలు చేయడానికి ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చిందో 6 హామీలు, ఆ 6 హామీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో మొదటి రోజు నుంచి కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా రాష్ట్ర ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అధ్యక్ష. మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని నడపాలంటే మనతో పాటుగా ప్రభుత్వంతో పాటుగా ఉద్యోగస్తులు కూడా అవసరం. ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. 1వ తారీఖు వస్తుందా అంటే నమ్మకం లేదు. అసలు 1వ తారీఖు ఏనాడు 2019-24 మధ్యకాలంలో రాలే. 7వ తారీఖు వస్తుందా, 8వ తారీఖు వస్తుందా, 15 వస్తుందా, 24 వస్తుందా, కొంతమందికి కొన్ని నెలలు రాదా. ఈ పరిస్థితి నుంచి 1వ తారీఖు టెన్షన్గా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దానిలో ఈ ప్రభుత్వం మొట్టమొదటి విజయం సాధించింది. ఆ దిశగా పనిచేసింది. ఎందుకంటే పనిచేసేవాడు పస్తులుంటే ప్రభుత్వం మనుగడ సాగదు అధ్యక్ష. అందుకోసం మొట్టమొదటి దృష్టి పెట్టారు. రెండోది హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 హామీల్లో మొదటి హామీ ఏంటంటే పెన్షన్ పథకం పెంపుదల. పెంచుకుంటూ పోతాను 3000 ఇస్తానని 14 ఎన్నికల ముందు 19 ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయడానికి పెంచుకుంటూ పోతానని ఈ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే ఆనాడున్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం సభ్యులందరూ కాదు, ఇదిగో ముఖ్యమంత్రి గారు మీరు ఇదిగో ఈ రకంగా హామీ ఇచ్చారని పేపర్ ఆయన సాక్షి పేపర్లోనే మీరు ప్రకటించారు, పెన్షన్ ఇస్తా అన్నారు, ఇది ఇస్తా అన్నారు అని ప్రకటిస్తే దాన్ని కూడా ఆయన మేమేదో అలవోగ్గా మాట్లాడతాం, ఆ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడతామని తప్పుకున్న వ్యక్తి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఇచ్చిన హామీ అమలు చేయడం కోసం 4000 రూపాయల పెన్షన్ ఇమ్మీడియట్గా, అది కూడా ఎన్నికల ముందు ఏదైతే రోజు నుంచి హామీ ఇచ్చారో ఆ హామీ ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి మొదటి నెల 7000 రూపాయల పెన్షన్ని తెల్లవారుజామున 5 గంటలకే ఇంటికి చేర్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అందులో అదే మొట్టమొదటి హామీ అమల్లో దిశగా భాగం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు దీపావళి పండుగ రోజున మహిళలందరికీ దీపం 2 పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఇది ఇచ్చిన హామీలో ఒకటి. అదేవిధంగా నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా మేము రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి పథకాలు కానీ ఏవైనా సరే 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్న మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనలు చేయటంతో పాటు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే దుర్మార్గంగా మరి ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి కోసం మరి ఆనాడు అన్న క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లు రద్దు చేసి అది ఎందుకు పనికిరావని చెప్పి ఎద్దేవా చేసిన సందర్భం. మనం అందరం కూడా రిక్వెస్ట్ చేశాం, అయ్యా అది పేరైనా మార్చుకోగానే పేదల అన్నాన్ని పొట్టగొట్టొద్దని చెప్తే కూడా వినకుండా ఉంటే 204 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఆనందంగా ఉన్నారు.